హలో ఎవ్రీవన్, ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్కి వచ్చేసి చనా ఆలు కర్రీ అయితే చేసాము సింపుల్గా. ఇక్కడైతే చనాతో పాటే ఆలు కూడా అయితే బాయిల్ చేసుకుని అయితే పెట్టుకుని, ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు చనా కూడా వేసేసాం. వాటర్తో పాటే వేసుకున్నాం, ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆలు కూడా వేసేసి ఇలా కలిపేసుకున్నాం. ఫైనల్గా వచ్చేసి కొంచెం చనా మసాలా ఉంటుంది కదా, చోలే మసాలా, అది వేసేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాము. పావు స్పూన్ మాత్రమే జీలకర్ర పొడి వేసాను. ఆ తర్వాత చోలే మసాలా కూడా వేసేసి కలిపేసుకుని ఇంకే మసాలా యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. చాలా ఎమ్మీగా అనిపించింది కర్రీ అయితే. రైస్లెస్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.